ఐటీ గ్రిడ్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామన్నారు సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసును మరింత లోతుగా విచారిస్తామన్నారు. ఇప్పటి వరకు సేకరించిన డేటాను నిపుణుల సమక్షంలో విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. డేటా విషయంలో గూగుల్, అమెజాన్ నుంచి ఇంకా సమాధానం రావాల్సిందన్నారు స్టీఫెన్ రవీంద్ర. మేము ప్రారంభించాము. మరి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నది. అదే క్రమంలోని ఈరోజు ఇక్కడికి వచ్చి ఆఫీస్ని అంతా సీన్ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. మాతోని పోలీస్ టీమ్ మరియు ఇంకా ఇతర సైంటిఫిక్ అడ్వైజర్స్, టెక్నికల్ అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మేము మళ్ళీ ఒకసారి సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఏమన్నా కానీ మాకు అడిషనల్గా ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే అది కూడా ప్రాపర్ ప్రొసీజర్స్తో మేము అది కూడా సర్చ్ అండ్ సీజర్ కూడా చేస్తూ ఉన్నాము. సార్, ఇప్పటివరకు ఎలాంటి ఎవిడెన్స్ అది ఇప్పుడే మనకి తెలియదు. అది ఇప్పుడు మనకి ప్రస్తుతము ఏదైతే టీమ్స్ ఎంటైర్ సీన్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అన్ని కోణాల నుంచి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇది మనము ఏదైతే డివైసెస్ ఉంటాయో అది కోర్టుకి సంబంధించి అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎల్ నుంచి